వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి రేషియో అండ్ ప్రపోర్షన్ పార్ట్ 3. మీలో ఎవరైతే పార్ట్ 3 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కూడా చూడండి. బేసిక్స్ నుంచి ఆర్డర్లో చెప్పుకుంటున్నాం కాబట్టి కంటిన్యూటీ ఉంటుంది, అలానే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఈరోజు పార్ట్లో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ A is to B is equals to 4 is to 5 and B is to C is 5 is to 7, then find A is to B is to C. మనకి A is to B యొక్క వాల్యూ ఇచ్చారు, B is to C యొక్క వాల్యూ ఇచ్చారు. మనల్ని A is to B is to C ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, అంతే కదా. జనరల్గా మనకి ఇలా ఇస్తే ఎవరమైనా ఏం చేస్తామంటే 4 is to 5 5 is to 7 అని వేసుకొని ఇలా మల్టిప్లై చేసి ఆన్సర్ తెచ్చుకుంటాం. ఎవరు చేసేదైనా అదే. నేను కూడా నెక్స్ట్ ఈ 2 ప్రాబ్లమ్స్ తర్వాత ఇదే మోడల్ డిస్కస్ చేస్తాను, ఫైండ్ అవుట్ చేయాల్సింది. కానీ ఇప్పుడు చూడండి, A is to B is to C ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే రెండు రేషియోస్లో లింక్ ఏంటి, మనకి B కామన్గా ఉన్నది కదా. కనెక్షన్ ఏముంది, మనకి B ఉంది రెండు రేషియోస్ మధ్యలో. A is to Bలో B యొక్క వాల్యూ ఎంతండి, 5. B is to Cలో B యొక్క వాల్యూ ఎంత, 5. రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి A is to B is to C ఏమవుతుందంటే A వాల్యూ ఎంత, A is to Bలో 4, B వాల్యూ రెండిట్లో కామన్గా ఒకటే ఉంది కాబట్టి 5, C వాల్యూ 7. సో A is to B is to C వాల్యూ ఎంత అవుతుందంటే 4 is to 5 is to 7. ఇంత సింపుల్, చూసి పెట్టేయచ్చు కదా. ఓకేనా? ఇది కూడా ఒకసారి ఎగ్జామ్లో అడిగిన ఎగ్జాంపులే. నేను నా ఛానల్లో మీతో డిస్కస్ చేసే ప్రతి ఎగ్జాంపుల్ కూడా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన ఎగ్జాంపుల్సే డిస్కస్ చేస్తాను, ఎందుకంటే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి. ఓకేనా అండి? మనకి A is to B, B is to C ఇచ్చి A is to B is to C ఫైండ్ అవుట్ చేయమంటే B కనుక కనెక్షన్ ఉన్న ఏ వాల్యూ అయితే సేమ్ ఉందో రెండు రేషియోస్లో, అప్పుడు దాని యొక్క రేషియో డైరెక్ట్గా రాసేయచ్చు. ఏ వాల్యూ ఏది ఇచ్చారో అది, B రెండు సేమ్ కాబట్టి 5, C వాల్యూ 7 కాబట్టి 7. ఓకేనా? నెక్స్ట్, if A is to B equals to 4 is to 5, B is to C equals to 10 is to 9, then find A is to B is to C. ఇక్కడ మనకి కనెక్షన్ B, ఇక్కడ B ఎంత ఉందండి, 5 ఉంది. ఇక్కడ B ఎంత ఉంది, 10 ఉంది. రెండు ఈక్వల్గా లేవు. రెండింటిని ఈక్వల్ చేయాలి అంటే ఈ రేషియో మొత్తాన్ని మనం 2తో మల్టిప్లై చేస్తే ఈక్వల్ అవుతుంది కదా. ఇప్పుడు A is to B ఏమవుతుంది, 2తో మల్టిప్లై చేస్తే 4 2s are 8, 5 2s are 10. B is to C ఏమిచ్చారు మనకి, 10 is to 9. ఇప్పుడు రెండింటికి కనెక్షన్ ఏదైతే ఉందో B వాల్యూ 10 ఈక్వల్గా ఉంది కదా. అప్పుడు A is to B is to C ఏమవుతుంది, 8 is to 10 is to 9. క్లియర్ అయిందా? మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో B వాల్యూ ఈక్వల్గా ఉంటే మనం డైరెక్ట్గా పెట్టేసేయచ్చు, లేదా B వాల్యూని ఈక్వల్ చేయగలుగుతాము అంటే చేసేసి పెట్టేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్, if A is to B equals to 6 is to 7 and B is to C equals to 8 is to 9, then find A is to B is to C. A is to Bలో B ఎంతండి, 7. C ఎంతండి, నెక్స్ట్ B is to Cలో B ఎంతండి, 8. ఈక్వల్ చేయాలంటే అటు 8తో ఇటు 7తో మల్టిప్లై చేయాలి. అదేమి వద్దు మనకి. జనరల్గా A is to B is to C ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది A, B, C కాబట్టి A is to B ఎంత ఇచ్చారండి, 6 to 7. B is to C ఎంత ఇచ్చారు, 8 is to 9. 2 టైప్స్ చెప్తాను నేను, మీకు ఏది ఈజీగా ఉంటే ఆ టైప్ ఫాలో అవ్వండి. ఓకేనా? ఇది టైప్ 1. టైప్ 1లో ఏం చేస్తామంటే ఈ A వాల్యూని 8తో మల్టిప్లై చేస్తాం. 6 8s are 48. నెక్స్ట్ B దగ్గర 7ని 8తో మల్టిప్లై చేస్తాం. 7 8s are 56. 9ని 7తో మల్టిప్లై చేస్తాం. 7 9s are 63. సో A is to B is to C వాల్యూ 48 is to 56 is to 63. ఓకేనా అండి? క్లియర్ అయింది కదా. చాలా వరకు ఫాలో అయ్యే టైప్ ఇదేనండి. చాలామంది మల్టిప్లై చేసుకొని ఆన్సర్
నెక్స్ట్ టైప్ 2 చెప్తాను చూడండి. టైప్ 2 మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏ బి సి. ఏబిసి వాల్యూస్ ఏమి ఇచ్చారు? A:B 6:7, B:C 8:9. ఇక్కడ ఇలా క్రాస్గా యారోస్ పెట్టుకొని ఏది ఎటు అని కన్ఫ్యూజన్ లేకుండా చేయగలిగే టైప్ ఇదండి. మీకు ఈ రెండిట్లో ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వండి, ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఖాళీ ఉండిపోయింది నెంబర్, ఇక్కడ ఖాళీ ఉంది, నెంబర్ ఏం లేదు. ఈ ఖాళీలో మీరు ఏ నెంబర్ ఫిల్ చేస్తారు అంటే దీని ముందు ఏదైతే ఉందో, ముందు కానీ ఉంటే ఆ ఖాళీకి ముందే ఉంటాయి, ఒక్కవైపే ఉంటుంది ఖాళీకి నెంబర్స్. ఈ ఖాళీకి నెంబర్స్ ఏ వైపు ఉందండి? దీని ముందు వైపు ఉంది. సో ముందు ఏ నెంబర్ ఉందో అదే నెంబర్ని ఆ ఖాళీలో రాసేసుకోండి. సో ఇక్కడ ఉన్న ఈ ఖాళీకి దీని తర్వాత ఉంది నెంబర్, ఏ నెంబర్ ఉంది? 8 ఉంది. ఏదైతే నెంబర్ ఉందో ఆ 8ని అక్కడ రాసేసుకోండి. రాసేసుకున్నాక కామన్గా ఏమన్నా టేబుల్ పోతే మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు 6లో 2 పోతుంది, ఇక్కడ ఈ లైన్లో బి కింద సి కింద 8 కింద ఏ నెంబర్లో అయినా పోవచ్చు. ఇక్కడ 6లో సెకండ్ టేబుల్ పోతుంది, 8లో సెకండ్ టేబుల్ పోతుంది, అండ్ 7 అండ్ 9లో సెకండ్ టేబుల్ ఏం పోదు కదా, కాబట్టి ఏమీ క్యాన్సిల్ చేయడానికి లేదు ఇక్కడ. సో డైరెక్ట్గా మల్టిప్లై చేయటం ఎలా అంటే స్ట్రైట్గా మల్టిప్లై చేసుకోవటమే. 6 8s are 48, 7 8s are 56, 7 9s are 63. So A is to B is to C, 48 is to 56 is to 63. రెండు టైప్స్లో మనకి ఆన్సర్ అనేది సేమ్ వచ్చింది, ఓకేనా అండి. A is to B అలా ఇచ్చి B is to C ఇచ్చి మనల్ని A is to B is to C ఫైండ్ అవుట్ చేయమంటే ఇదేమో ఇలా 6ని 8తో మల్టిప్లై చేయాలి, 7ని డైరెక్ట్గా బి కింద ఉన్న 7 అండ్ 8ని డైరెక్ట్గా స్ట్రైట్గా మల్టిప్లై చేసుకుంటాం. అలానే సి దగ్గర ఉన్న 9ని బి దగ్గర ఉన్న పైన ఉన్న నెంబర్తో మల్టిప్లై చేసుకుంటాం. ఇది మనం చాలా వరకు చిన్నప్పటి నుంచి ఫాలో అయిన టైప్. ఈ టైప్లో ఏంటంటే ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో గ్యాప్స్లో నెంబర్స్ని ఫిల్ చేసేసి స్ట్రైట్గా మల్టిప్లై చేయటమే. మనకి ఏ రేషియో కావాలి అంటే ఏ కింద ఉన్న నెంబర్స్ అన్నీ మల్టిప్లై చేసుకోవటం, బి రేషియో కావాలి అంటే బి కింద ఉన్న నెంబర్స్ అన్నీ మల్టిప్లై చేసుకోవటం, సి రేషియో కావాలి అంటే సి కింద ఉన్న నెంబర్స్ అన్నీ మల్టిప్లై చేయటం. ఇన్ కేస్ కామన్గా ఏదన్నా టేబుల్ పోతుంది అంటే ఆ టేబుల్ని మనం క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఏ ఈస్ టు, ఇది మీకు కొంచెం కొత్త మోడల్ అనుకుంటున్నాను, చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఇదైతే మనం చిన్నప్పటి నుంచి చేసుకుంటాం కాబట్టి ఈజీగా మీకు వెంటనే అర్థం చేసుకోగలుగుతారు. ఇది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకొక 2 డిస్కస్ చేసుకుందామండి. 2-3 మీకు క్లారిటీ వచ్చేస్తుంది, ఓకేనా. ఇఫ్ ఏ ఈస్ టు బి ఈక్వల్స్ టు 2 ఈస్ టు 3 అండ్ బి ఈస్ టు సి ఈక్వల్స్ టు 4 ఈస్ టు 5, దెన్ ఫైండ్ ఏ ఈస్ టు బి ఈస్ టు సి. టైప్ 2లో ఇవి చేస్తున్నాను, ఓకేనా. ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ ఈజ్ టు బి ఎంతండి? 2 ఈజ్ టు 3. బి ఈజ్ టు సి ఎంతండి? 4 ఈజ్ టు 5. ఓకే, మల్టిప్లై చేయాలి స్ట్రైట్గా. మల్టిప్లై చేసే ముందు మనం ఏం చేస్తాము, ఈ గ్యాప్స్ని ఫిల్ చేసుకుందాం. ఇక్కడ సి దగ్గర గ్యాప్ ఉంది, ఈ గ్యాప్లో ఏ నెంబర్ రాసుకోవాలి? గ్యాప్కి ముందైనా ఉంటే ముందైనా ఉంటాయి నెంబర్స్ గ్యాప్కి, లేకపోతే తర్వాత అయినా ఉంటాయి. సో ఈ గ్యాప్కి ఏముంది? ముందుంది నెంబర్, ఏముంది? 3 ఉంది, కాబట్టి 3 రాసేసుకోవటం. సో ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఈ గ్యాప్కి ముందున్నయ్యా నెంబర్స్ లేవు, తర్వాత ఉన్నాయి నెంబర్స్. తర్వాత ఏ నెంబర్ ఉందండి? 4 ఉంది, 4 రాసేసుకోండి. ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ఏలో సెకండ్ టేబుల్ పోతుందండి, 2లో పోతుంది, 4లో పోతుంది. బిలో సెకండ్ టేబుల్ పోతుందా? 4లో పోతుంది. సిలో సెకండ్ టేబుల్ ఏమన్నా పోతుందా? పోదు. టేబుల్ కామన్గా అన్నిట్లో పోవాలి, కాబట్టి ఎక్కడా పోవట్లేదు, కాబట్టి స్ట్రైట్గా మల్టిప్లై చేసుకోవటమే. స్ట్రైట్గా ఏ కింద ఉన్న నెంబర్స్ అన్నీ మల్టిప్లై చేసుకుంటే 4 2s are 8, అదే ఏ రేషియో పార్ట్ అవుతుంది. బి కింద ఉన్న నెంబర్స్ మల్టిప్లై చేసుకోండి, 3 4s are 12. సి కింద ఉన్న నెంబర్స్ 3 5s are 15. సో ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి యొక్క వాల్యూ 8 ఈజ్ టు 12 ఈజ్ టు 15. ఓకేనా, కొంచెం అర్థమైందనే అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ టు బి ఈక్వల్స్ టు 3 ఈజ్ టు 2 అండ్ B is to C equals to 3 is to 4, then find A is to C. మనల్ని A, B, C ఫైండ్ అవుట్ చేయమని లేదు, A is to Cనే ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూద్దాం. మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు A
A:C కాబట్టి ABC రాసుకోండి. A:B వాల్యూ ఎంత ఇచ్చారండి? 3:2. B:C వాల్యూ ఎంత ఇచ్చారండి? 3:4. సో టైప్ 2లో మనం ఏం చేస్తాము? గ్యాప్స్ని ఫిల్ చేసుకుంటాం. ఇక్కడ ఉన్న గ్యాప్ని ఫిల్ చేయాలంటే గ్యాప్కి ముందేమైనా నెంబర్స్ ఉన్నాయా? లేవు. గ్యాప్ తర్వాత ఏం నెంబర్ ఉంది? 3 ఉంది. ఆ 3నే ఇక్కడ రాసేసుకుంటాం. ఇక్కడ గ్యాప్ ఫిల్ చేయాలంటే గ్యాప్కి ముందేమైనా నెంబర్స్ ఉన్నాయా? ఉంది. సెకండ్ నెంబర్ ఉంది. గ్యాప్ తర్వాత ఏ నెంబర్స్ లేవు కాబట్టి గ్యాప్కి ముందు ఏ నెంబర్ అయితే ఉందో అదే నెంబర్ని ఇక్కడ ఫిల్ చేసుకుంటాం. డైరెక్ట్ మల్టిప్లై చేసేయండి. మనల్ని ఏమడిగారండి? A:C అడిగారు కాబట్టి A అండ్ C మల్టిప్లై చేసుకుంటే చాలు. 3 3s are 9, 4 2s are 8. 9:8. ఓకేనా? మల్టిప్లై చేసేటప్పుడు కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. మనల్ని A:C అడిగితే A అండ్ B ఆ రెండింటి కింద ఉన్న నెంబర్స్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. కామన్గా ఏమైనా టేబుల్ పోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కామన్గా ఏ టేబుల్ పోదు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్లో కామన్గా ఏమన్నా టేబుల్ పోయే ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. అదే నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇఫ్ A:B ఈక్వల్స్ టు 1:2 and B:C equals to 3:4, C:D equals to 6:9 and D:E equals to 12:16, then find A:B C:D ఇది ఫైండ్ అవుట్ చేయమన్నారు మనల్ని. A:B C:D ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? A:B వాల్యూ ఎంతండి? 1:2. 1 2 రాసుకుందాం. B:C ఎంతండి? 3:4. 3 4. C:D ఎంతండి? 6:9. 6 9. D:E ఎంతండి? 12:16. 12:16. ఓకే, ఇప్పుడు చూద్దాం గ్యాప్స్ ఫిల్ చేయటం. ఇక్కడ 3 గ్యాప్స్ ఉన్నాయి. 3 గ్యాప్స్కి ముందున్న నెంబర్ ఎంత? 2. సో 3 గ్యాప్స్ని 2తో ఫిల్ చేసేసేయటమే. నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ ఉంది. గ్యాప్కి తర్వాత ఉన్న నెంబర్ ఎంత అండి? 3. కాబట్టి ఈ గ్యాప్లో 3 రాసుకోండి. ఇక్కడ 2 గ్యాప్స్ ఉన్నాయి. ఈ గ్యాప్స్కి ముందున్న నెంబర్ ఎంత? 4. కాబట్టి 4 రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 2 గ్యాప్స్ ఉన్నాయి. గ్యాప్కి తర్వాత ఉన్న నెంబర్ 6. కాబట్టి ఇక్కడ 6 రాసేసుకోండి. గ్యాప్కి ముందున్న నెంబర్ 9 రాసేసుకుందాం. ఇక్కడ 3 గ్యాప్స్ ఉన్నాయి. 3 గ్యాప్స్ తర్వాత ఉన్న నెంబర్ 12 కాబట్టి 12 రాసేసుకోండి. ముందు ఎన్ని గ్యాప్స్ ఉన్నా సరే దాని తర్వాత కానీ దాని ముందు కానీ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ రాసేసుకోవటమే. ఓకేనా? ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో మనకి ఇంతవరకు కామన్గా ఏ టేబుల్ పోలేదు. ఇప్పుడు చూద్దాం కామన్గా ఏదన్నా టేబుల్ పోతుందేమో. థర్డ్ టేబుల్. ఇక్కడ 3 ఇక్కడ 6లో 3 పోతుంది. అలానే ఇక్కడ 9లో 3 పోతుంది. ఇక్కడ 9లో 3 పోతుంది. ఒకే లైన్లో పోవాలని లేదు. ఎక్కడైనా సరే ఆ పర్టికులర్ వాటి కింద ఉన్న అన్ని నెంబర్స్లో కామన్గా ఏ నెంబర్లో అయినా ఒక టేబుల్ పోతే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 3 1s are 3, 3 1s are 3, 3 2s are 6, ఇక్కడ 2 వస్తుంది. 3 3s are 9, 3 3s are 9. కామన్గా పోయిన టేబుల్ చూసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ టేబుల్ పోతుందేమో చూసుకోండి. 3 సెకండ్ టేబుల్ పోతుందేమో చూసుకుందాం. 6లో పోతుంది. ఇక్కడ అన్నీ పోతాయి. ఓకే, సెకండ్ టేబుల్. 2 3s are 2 1s are 2 1s are 2 1s are 2 1s are. సెకండ్ టేబుల్ పోయింది. నెక్స్ట్ థర్డ్ టేబుల్ పోతుందేమో చూసుకుందామండి. నెక్స్ట్ కూడా వీటన్నిటిలో సెకండ్ టేబుల్ పోతుంది కదా, క్యాన్సిల్ చేసేయండి. 2 6s are 2 6s are 2 6s are 2 6s are 2 8s are. అన్నిట్లో మళ్ళీ సెకండ్ టేబుల్ పోతుంది కదా. 2 3s are 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 2 4s are. మళ్ళీ అన్నిట్లో థర్డ్ టేబుల్ పోతుందేమో చూడండి. ఇక్కడ 3 ఉంది, 3 ఉంది, 3 ఉంది, 3 ఉంది, 3 ఉంది. థర్డ్ టేబుల్ పోతుంది. సో 3 3 3 3, ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా ఏ కింద మనకున్న నెంబర్ ఏంటండి? 3. కాబట్టి అన్నిట్లో 3 పోవాలి. బి దగ్గర 6 ఉంది, 3 పోతుంది. సి దగ్గర 4 2నే ఉన్నాయి. థర్డ్ టేబుల్ పోదు. కాబట్టి ఇక ఏ టేబుల్ పోనట్టే. ఇందులో 3 పోయినా ఇక్కడ కూడా పోదు. కాబట్టి కామన్గా అన్నిట్లో పోవాలి. కాబట్టి
ఇంకా క్యాన్సిలేషన్ కామన్గా ఉన్న నెంబర్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు స్ట్రైట్గా మల్టిప్లై చేసుకోవటమే. ఇక్కడ ఉన్న నెంబర్ ఎంత అండి? 3. కాబట్టి 3. నెక్స్ట్ ఇక్కడ 6 ఒక్కటే మిగిలింది, 6. ఇక్కడ 4 and 2 మిగిలినవి, 4 2s are 8. ఇక్కడ 4 and 3 మిగిలినవి, 4 3s are 12. ఇక్కడ 4 and 4 మిగిలినవి, 4 4s are 16. సో A is to B is to C is to D is to E ఏమవుతుంది? 3 is to 6 is to 8 is to 12 is to 16. ఓకేనా అండి? ఇంకొకటి ఏంటి అంటే, నేను ఇంత పెద్దది ఎందుకు చెప్పాను అంటే మీకు ఈ క్యాన్సిలేషన్ అర్థమవుతుందని చెప్పాను. ఓకేనా? మనం ఎంతవరకు తీసుకోవచ్చు అనేది మీకు అర్థమైంది కదా. ABCDE, ఏ కింద ఉన్న అన్ని నెంబర్స్, బి కింద ఉన్న అన్ని నెంబర్స్లో ఒకటే లైన్లో, ఇప్పుడు ఇదే లైన్లో సేమ్ టేబుల్ పోవాలని లేదు. నెంబర్స్లో ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఇక్కడ పోయింది, ఇక్కడ పోవచ్చు, కింద పోవచ్చు, పైన ఉన్న నెంబర్ ఏదైనా పోవచ్చు. ఉన్న నెంబర్స్లో ఏ నెంబర్లో, ఎనీ నెంబర్, ఇక్కడ ఫస్ట్ నెంబర్, ఇక్కడ థర్డ్, ఫస్ట్, ఫోర్త్, ఫిఫ్త్, ఏ నెంబర్లో అయినా కామన్గా ఏదైనా ఒక టేబుల్ పోతే క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. అలా క్యాన్సిలేషన్ చేసుకొని ఆన్సర్ తెచ్చుకోండి. అదే మన ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ మనకి ఆప్షన్స్ పెద్దగా ఉన్నాయి అనుకోండి, ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మనకి ఆప్షన్స్లో ఇచ్చిన రేషియో వాల్యూస్ మనకి కొంచెం పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్నాయి, చూస్తేనే అర్థమవుతుంది. ఏంటి వాటి మధ్య కామన్గా ఒక టేబుల్ పోతున్నా కూడా అవి కట్ చేయకుండా ఇచ్చిన వాల్యూస్ అని మనకి చూసినప్పుడు అర్థమైనప్పుడు మనం ఇంక ఈ కామన్ అంతా చేయాల్సిన పని లేదు. గ్యాప్స్ని నెంబర్స్తో ఫిల్ చేసుకొని స్ట్రైట్గా మల్టిప్లై చేసేసి ఆ ఆన్సరే ఆప్షన్స్గా ఇచ్చుంటారు. ఓకేనా? కామన్గా టేబుల్స్ పోతున్నా కూడా మనకి పెద్ద నెంబర్ ఇచ్చారు ఆప్షన్స్లో అంటే డైరెక్ట్గా మనం మల్టిప్లై చేసుకోవటమే. ఓకేనా? అన్నీ మల్టిప్లై చేసుకొని ఆన్సర్ పెట్టండి. అలా కాదు, మనకి అన్ని చిన్న నెంబర్స్ ఇచ్చారు, వాటి మధ్య ఏ టేబుల్ కామన్గా పోవట్లేదు అయినట్లయితే కామన్గా టేబుల్స్ పోయి అన్నీ క్యాన్సిల్ చేసి మల్టిప్లై చేసుకోవటమే. టైం వేస్ట్ అవ్వకుండా ఉండే ట్రిక్. ఓకేనా? మనం ఇవన్నిటిని సింప్లిఫై చేసి ఇట్లా చేసాము, కానీ మనకు ఆప్షన్స్లో ఇది లేదు, డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేసాడు. ఏది కూడా అంటే సింపుల్ రేషియో చేయకుండా దాన్ని డైరెక్ట్ రేషియో ఫామ్లో ఇచ్చేసాడు అనుకోండి, మనం ఇక్కడ ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ క్యాన్సిల్ చేసుకోవటం అనవసరం కదా. సో ఆప్షన్స్ని బట్టి మీరు ఇట్లా పెద్దది ఇచ్చినప్పుడు చూసుకోండి. ఆప్షన్స్లో కనుక రేషియో వాల్యూస్ పెద్దగా ఉన్నాయి, కామన్గా టేబుల్ పోతున్నా కూడా వాళ్ళు కట్ చేయకుండానే ఆప్షన్స్ ఇచ్చారు అంటే మీరు స్ట్రైట్గా మల్టిప్లై చేసేసుకొని పెట్టేసుకోవటమే. అలా కాదు, మనకి ఆన్సర్ సింపుల్ రేషియో ఇచ్చారు, వాటిలో ఏని మధ్య కామన్గా ఏ టేబుల్ పోవట్లేదు. ఇప్పుడు 3 6 8 12 అండ్ 6లో 16లో ఏ టేబుల్ కామన్గా పోవట్లేదు. ఏ టేబుల్ కామన్గా పోకుండా మనకు ఆప్షన్స్ ఇచ్చారు అంటే ఏంటంటే మనం ఈ టేబుల్స్ ఏమైనా పోతే వాటిని కట్ చేసుకొని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి? రేషియోస్ ఫైండ్ అవుట్ చేసే పద్ధతి ఇది. నెక్స్ట్ ఎగ్జాంపుల్. If 2a equals to 3b, then find a is to b is. 2a equals to 3b అని ఇచ్చారు. మనకి తెలుసండి a is to b ఈక్వల్స్ టు a by b అవుతుంది అని. సో 2a ఈక్వల్స్ టు 3b అంటే 2a ఈక్వల్స్ టు 3b. సో 2a by b ఈక్వల్స్ టు 3. a by b ఈక్వల్స్ టు 3/2. దట్ ఇంప్లైస్ a is to b ఈక్వల్స్ టు 3 is to 2 అవుతుంది. ఓకేనా? ఇది మనకి తెలుసు, ఈజీగా చేయగలుగుతాం. దీనికి ఇంకొక సింపుల్ ఫామ్ కూడా చెప్తాను. మనకి 3 ఈక్వాలిటీస్ ఇచ్చినప్పుడు ఈక్వల్గా అండ్ సమ్ 4a ఈక్వల్స్ టు 7b ఈక్వల్స్ టు 9c అలా ఇచ్చి a is to b is to c ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు అలాంటి దగ్గర సింపుల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్దాం. దాన్ని నేను ఈ కేసుకి కూడా చెప్తాను. ఓకేనా? ట్రిక్ ఏంటి అంటే అండి, 2a ఈక్వల్స్ టు 3b అని ఇచ్చారు. సో ఏకి ముందున్న నెంబర్ బీకి ముందున్న నెంబర్ యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 2, 3 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? 2 3s are 6, ఎల్సిఎం 6 అవుతుంది. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయటం మనకొచ్చు. ఆల్రెడీ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ మన ఛానల్లో కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? వీళ్ళు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేశారు కదా. ఈ ఎల్సిఎంని ఏ ముందు ఉన్న నెంబర్తో డివైడ్ చేసినట్లయితే ఎల్సిఎంని ఏ ముందు ఏ నెంబర్ ఉంది? 2 ఉంది.
2తో డివైడ్ చేసినట్లయితే 2 3s are 6 కాబట్టి 3. ఆ వచ్చే ఆన్సర్ రేషియోలో ఏ యొక్క పార్ట్ అవుతుంది. ఏ యొక్క పార్ట్ ఎంత అయిందండి? 3 అయ్యింది. అదే ఎల్సిఎంని మనం బి ముందున్న నెంబర్తో డివైడ్ చేసినట్లయితే 3 2s are వచ్చే ఆన్సర్ బి యొక్క రేషియో అవుతుంది. సో A:B ఏమవుతుందండి? 3:2 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది ట్రిక్ యూస్ చేసి మనం 2 ఎగ్జాంపుల్స్ చేద్దాం, మీకు క్లియర్గా ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? 2A:3B అని ఇచ్చారు అంటే ఏకి బికి ముందు ఉన్న నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఆ ఎల్సిఎంని ఏ ముందున్న నెంబర్తో డివైడ్ చేసినట్లయితే ఏ యొక్క రేషియో పార్ట్ వస్తుంది, అలానే బి ముందు ఉన్న నెంబర్తో డివైడ్ చేసినట్లయితే బి యొక్క రేషియో పార్ట్ వస్తుంది. దాని నుంచి A:B ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, మీకు ఇదే సింపుల్గా ఉండొచ్చు, ఎందుకంటే ఇది జస్ట్ 2A=3B కాబట్టి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఎల్సిఎం మెథడే సింపుల్గా ఉంటుంది. ఇఫ్ 2A=3B = 4C దెన్ ఫైండ్ A:B:C. నేనేం చెప్పాను? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాను కదా, ఏకి బికి అలానే సికి ముందున్న నెంబర్స్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 2 3 4 యొక్క ఎల్సిఎం ఏమవుతుందండి? 12 అవుతుంది. సో 12ని మనం ఏకి ముందు ఉన్న నెంబర్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది A:B:C ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, 12ని మనం ఏకి ముందున్న నెంబర్ అంటే 2తో డివైడ్ చేసినట్లయితే వచ్చే ఆన్సర్ 2 6 are 12 కాబట్టి ఈ 6 అనేది ఏ యొక్క రేషియో పార్ట్ అవుతుంది, 6. నెక్స్ట్ ఎల్సిఎంని 12ని బికి ముందున్న నెంబర్తో డివైడ్ చేస్తే 3 4s are 12 వచ్చేది మనకి బి యొక్క రేషియో పార్ట్ వస్తుంది, 4. ఎల్సిఎంని సికి ముందున్న నెంబర్తో డివైడ్ చేస్తే 4 3s are 12 వచ్చేది సి యొక్క రేషియో పార్ట్ అవుతుంది, అంటే 3. 6:4:3 A:B:C యొక్క వాల్యూ. ఓకేనా? క్లియర్ అయిందా? ఇదే మీరు ఈ ఎల్సిఎం ట్రిక్ ఫాలో అవనట్లయితే 2A=3B అంటే ఇక్కడ A:B ఫైండ్ అవుట్ చేసి B:C ఫైండ్ అవుట్ చేసి అవి రెండు మల్టిప్లై చేసి మీరు ఆన్సర్ చేస్తారు. అంత చేయాల్సిన పని లేదు. 2A=3B = 4C అని ఇచ్చారు అంటే ఆ ABCకి ముందు ఉన్న నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకోండి. ఎల్సిఎంని ఏ ముందు ఉన్న నెంబర్తో డివైడ్ చేస్తే ఏ యొక్క రేషియో పార్ట్ వస్తుంది, బి ముందు ఉన్న నెంబర్తో డివైడ్ చేసినట్లయితే బి యొక్క రేషియో పార్ట్ వస్తుంది, సి ముందు ఉన్న నెంబర్తో డివైడ్ చేసినట్లయితే సి యొక్క రేషియో పార్ట్ వస్తుంది. మీకు అర్థమవటం కోసం నేను ఇలా ఇన్ని స్టెప్స్ రాశాను కాబట్టి ఇంత టైం అయినా పట్టింది, కానీ ఎగ్జామినేషన్లో టైం పట్టదు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే. 2 3 4 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? 12 అవుతుంది. 2 6 are 12 కాబట్టి 6, 3 4s are 12 కాబట్టి 4, 4 3s are 12 కాబట్టి 3, 6:4:3 చూసి పెట్టేసే ఆన్సర్ ఇది. ఓకేనా? మనం చూసి పెన్ యూజ్ చేయకుండా పెట్టగలిగే ఆన్సర్. మీరు అలానే ప్రాక్టీస్ చేయండి ఈ ప్రాబ్లమ్స్ని. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాను ఎల్సిఎం మెథడ్ యూజ్ చేసే. ఇఫ్ 3A=2B = 12C దెన్ ఫైండ్ A:B:C. మనకి ఇలా ఇచ్చారు అంటే ఏకి ముందున్న 3కి, బికి ముందున్న 2కి, 12సికి ముందున్న 12 ఈ నెంబర్స్ యొక్క ఎల్సిఎం. 3 2 12 యొక్క ఎల్సిఎం ఏమవుతుందండి? వీటి ఎల్సిఎం 12 అవుతుంది. నేను సపరేట్గా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి చెప్పట్లేదు, ఎల్సిఎం కాన్సెప్ట్ చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ కంప్లీట్ అయింది కాబట్టి. ఎల్సిఎం ఏమైంది? 12 అయ్యింది. సో మనకి A:B:C కావాలి. సో ఎల్సిఎం 12 డివైడెడ్ బై 3 ఎంత అండి? 12 డివైడెడ్ బై 3, 3 4s are 12 కాబట్టి 4. 12 డివైడెడ్ బై 2 6, 12 డివైడెడ్ బై 12 1, 4:6:1. ఓకేనా? ఎల్సిఎంని మనం ఏకి ముందున్న నెంబర్తో అంటే 3తో డివైడ్ చేస్తే 3 4s are ఈ 4 అనేది ఏ యొక్క రేషియో పార్ట్ అవుతుంది. ఎల్సిఎంని బికి ముందున్న నెంబర్తో డివైడ్ చేస్తే 2 6 are 12 ఈ 6 అనేది బి యొక్క రేషియో పార్ట్ అవుతుంది. ఎల్సిఎంని సికి ముందున్న నెంబర్తో డివైడ్ చేసినట్లయితే 12 1s are 12 వచ్చిన ఆన్సర్ అనేది సి యొక్క రేషియో పార్ట్ అవుతుంది. ఓకేనా అండి? ఈ పార్ట్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ పార్ట్లో మనము రేషియోస్ A:B B:C ఇచ్చినప్పుడు A:B:C ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 2 టైప్స్, టైప్ 1 అండ్ టైప్ 2 చెప్పాను. టైప్ 2 చాలా వరకు కొత్తది కాబట్టి దానికి సంబంధించిన మోడల్స్ 2-3 చెప్పుకున్నాం. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ మెథడ్ అండి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి కంప్లీట్ చేసే మెథడ్, సాల్వ్ చేసే మెథడ్ చాలా చాలా ఈజీ అండ్ సింపుల్. మీరైతే ఇలాంటివి మీరు ఒక
4-5 ఎగ్జాంపుల్స్ మీ దగ్గర ఏవైనా బుక్స్ ఉంటే ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మన దగ్గర కొన్ని బుక్స్ కలెక్షన్ అయితే ఉంటుంది కాబట్టి రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించిన బుక్ తీసుకొని ఈ మోడల్ ఎగ్జాంపుల్స్ మీకు కనిపిస్తే ఒక 5 to 10 సాల్వ్ చేయండి మీరే ఈజీగా. 10th ప్రాబ్లం వచ్చేటప్పటికి మీరు ఇన్ని స్టెప్స్ వేసుకోరు, డైరెక్ట్గా పెట్టేస్తారు ఆన్సర్. ఓకేనా? నేర్చుకోండి, ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. ఓకేనా అండి? మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ పార్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.